వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. సొంత లాభం కొంత మానుకో అన్నారు గురజాడ అప్పారావు గారు. అదే స్ఫూర్తితో ఎంతోమంది అనాథలైన వికలాంగులకు అండగా నిలుస్తున్నారు ఓ ఆదర్శమూర్తి. మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు కొప్పుల వెంకటరమణ అలియాస్ రవికాంత్ క్యాటరర్స్ అధినేత రమణ రవికాంత్ గారు. నమస్తేనా. మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రాన్ని మీరు ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది ఏర్పాటు చేసి ఎంతోమంది అభాగ్యులకు అనాథలకు ఆశ్రయనీయాల వాళ్ళకి విద్యాబుద్ధులు చొప్పించాలని ఎందుకు అనుకున్నారు? అసలు దీని లక్ష్యం ఏంటి? అసలు 1980లో ఆ కాలంలో అత్తగారు ఇచ్చిన ట్రంక్ పెట్టి ఒక సూట్ కేసు 2 పరుపులు ఇవి తీసుకొని 2000 రూపాయలు చెక్కు తీసుకొని 70 రూపాయలు ఇంట్లో బాడుక్కుంటూ జీవితాన్ని గడిపాను. హోటల్ వ్యాపారంలో నేను చాలా అభివృద్ధి చెందాను. 10 మందికి సహాయం చేయాలని, ఒక చదువు విషయంలో చేయాలని నా భార్య గతించిన తర్వాత 25వ తారీఖు ప్రతి నెల 40 కంటి ఆపరేషన్ చేస్తాను. ఇప్పటికి మనం 2831 ఆపరేషన్ జరిగింది. సొంత కష్టార్జితంతో ఇలా ముందుకు ఎంతకాలం ఇలా మీ తర్వాత ఈ కేంద్రం ఎలా ముందుకు పోతుంది? 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నా తదనంతరం కూడా జరగాలని ప్రయత్నం చేస్తున్నాను. డబ్బు సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి, నా పిల్లలకి నేను ఇది ఇవ్వాలి ఆశించి ఆలోచించే ఈ రోజుల్లో జీవితంలో కష్టం అనేది చాలా పడ్డాను సార్. దీంట్లో ప్లేట్లు కడిగాను, టేబుల్ తుడిచినాను, గ్లాసులు విత్తినాను, హోటల్ వ్యాపారంలో ఎన్నో కష్టాలు పెంచినాను. అలాంటి కష్టం ఉండి వచ్చినవన్నీ కట్టి కష్టమున్న వాళ్ళకి సాయం చేయాలని ఒక తద్బులంతో ఇంతవరకు నా ఇంటికి వచ్చి ఇనికిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎవ్వరు లేరు. అసలు రమణ గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? ఎక్కడ పరిచయం అయ్యారు? రమణ సారు అనంతపూర్లో అందులో అందరికీ ఆత్మబంధువు సార్. అవునా? అవును సార్. అంటే మా ఉద్దేశం ఏమంటే సార్, వికలాంగులు కూడా సమాజంలో సకలాంగుల పిల్లలు ఎట్లయితే క్యారీ కట్టుకొని బయటికి శ్రీ చైతన్యకో నారాయణకో మాస్టర్ కాలేజీకో వెళ్తారో ఆ రకంగా బయటకు పంపిద్దాము. అన్ని రకాల పిల్లలతో వాళ్ళు మమేకం అవ్వడం వలన వాళ్ళకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది సార్. చాలామంది సార్ స్నేహితులు కూడా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళకి ఏసీలు అవసరమా, వీళ్ళకు కుర్లాన్ పరుపు అవసరమా, అలాంటి అనుకునే సమాజంలో ఉన్నాం మనం. వాళ్ళ జీవితంలో పొందలేని సదుపాయాలన్నీ అందించి మానసికంగా స్థైర్యంగా ధైర్యంగా తయారయ్యి బాగా చదువుకొని స్థిరపడి వాళ్ళు కూడా నలుగురికి సహాయం చేసే స్థితికి రావాలనేది ఇప్పుడు ఎలా ఉందంటే సమాజము, అబ్బాయిలు మహేష్ బాబు లాగా ఉండాలి, అల్లు అర్జున్ లాగా 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ కాకుండా 6 ప్యాక్తో ఉండాలి అని కోరుకున్న అమ్మాయిలు. అలాంటిది మీ ఆవిడ అంటే వాళ్ళ కుటుంబంతో మీరు అందరైనా మీకు ఎలా ఇచ్చి వివాహం చేశారు? ఆవిడ ఎలా ఒప్పుకుని మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి? ఇంతవరకు ఎవరు అడగలే, ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు బలిజ యాక్చువల్గా కమ్యూనిటీ, మేము యాదవాసు. 2వ పెళ్ళానికైనా ఇస్తారు, ముసలోనికైనా ఇస్తారు డబ్బు ఉందంటే. నిజమా కాదా? కరెక్ట్, వాస్తవం అది. పూలల్లో పెట్టి అరికాలకు మట్టి కాకుండా ఇంట్లో పెట్టుకొని సాక్కుంటాము అంటే ఒక వికలాంగునికి పిల్లని ఇవ్వరు. బండ్లు గిడ్లు తగులుకుంటా రక్తాలు కారుతా పోయేటప్పుడు చూసిన నా రక్త సంబంధికులు కూడా పట్టించుకొని ఈ సమాజంలో ఒక చేయి పట్టుకొని అలాంటి టైంలో తోడు నిలబడి మనతో పాటు ప్రయాణం చేయడం అంత ఈజీ కాదు సార్. అంటే చాలా గొప్ప మహిళ అండి. అమ్మాయి చక్కగా ఉన్నారు, చూశాను, చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉంది, ఆస్తి 20 ఎకరాల భూమి అంటున్నారు మీరు. అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు నలుగురిలో నా భర్త అని చెప్పి చేయి పట్టుకోవాలంటే అందరు ఆడపిల్లలు అది చేయలేరు. ఈ భవనం ఉంది కదా, ఇది అద్దె భవనమా? అద్దె భవనం. ఓకే, ఎందుకు అద్దె భవనము?
మీలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఏదైనా స్థల సేకరణ, స్థానిక ఎమ్మెల్యే ద్వారా స్థల సేకరణ, కలెక్టర్కి విన్నవించిన గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అవసరం లేదండి. మాకు గవర్నమెంట్ రేటుకు స్థలం ఇస్తే చాలు. ఓకే. కాంటినెంటల్ కాఫీ ఓనరు రాజేంద్ర ప్రసాద్ గారు కట్టివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. టౌన్లో కానీ టౌన్ దగ్గర కానీ ఉంటే స్థలం ఇస్తే అది మేము కట్టడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటరమణ గారు ఎవరు? మిమ్మల్ని అంతా పోషిస్తున్నారు. వెంకటరమణ గారు ఎవరు? సార్. మీ నాన్ననా? మీ నాన్న ఊర్లో ఉన్నాడు కదా. మళ్ళీ ఈ నాన్న అంటున్నారు. వెంకటరమణ గారు ఎవరు? మా నాన్న సార్. మీ నాన్ననా? మీ నాన్న ఊర్లో ఉన్నాడు అని చెప్పావు. ఊర్లో ఉండే నాన్న మాకు జన్మనిచ్చారు సార్. చదువుకునే దానికి సపోర్ట్ ఇస్తూ పునర్జన్మనిచ్చినారు సార్. అవునా నాన్న? ఎంత బాగా చెప్పారు తల్లి, బంగారు తల్లి. సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. సూపర్ అన్న, థ్యాంక్ యూ సార్. సూపర్ అన్న అసలు